హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొన్ని సినారియోస్ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఇక్కడ ఒక జేసన్ ఫైల్ ఉంది. అయితే ఈ జేసన్ ఫైల్లో మల్టిపుల్ అరేస్ ఉన్నాయన్నమాట. అంటే సో లెట్స్ ఇలా చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లొకేషన్, అలానే కోర్సెస్ అనేది డిఫరెంట్, అలానే కోర్స్ డీటెయిల్స్ అనేది ఇలా మనకి ఏంటంటే సో మల్టిపుల్ అరేస్ జేసన్ ఫైల్ ఉందన్నమాట. ఓకే, సో దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఫస్ట్ దీనికోసం ఒక డేటా ఫ్లో క్రియేట్ చేస్తాను. న్యూ డేటా ఫ్లో. సో పేరు మార్దాం, డెమో డేటా, పేరు ఏదైనా వచ్చి మీ ఇష్టం. దాని తర్వాత సోర్స్ ఎక్కడ ఉంది యాడ్ చేద్దాం, యాడ్ సోర్స్. సో ఇక్కడ పేరు మారుస్తాను, జేసన్ డేటా. అలానే న్యూ డేటా సెట్ యాడ్ చేద్దాం, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ. సో జేసన్ కంటిన్యూ. సో సోర్స్ డేటా సెట్ పేరు ఏదైనా వచ్చు. ఓకే, సో దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, అండ్ బ్రౌజ్ చేద్దాం, సోర్స్ డీటెయిల్స్. సో జేసన్ కోర్స్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో పాయింట్ అవుట్ చేసినాం, అంటే మనం ఏదైతే ఫైల్ని సో ప్రాసెస్ చేయాలనుకున్న ఆ ఫైల్ అనేది ప్రాసెస్ చేసినాం. సో ఇప్పుడు మనం డేటా ప్రివ్యూ చేయడానికి ఇంకా డేటా ఫ్లో డీబగ్ అనేది ఎనేబుల్ చేయలేదు కదా. లెట్స్ డూ దిస్ వన్. సో ఇప్పుడు క్లస్టర్ అనేది రెడీ అవుతుంది. క్లస్టర్ రెడీ అవ్వగానే మనకి స్టేటస్ అనేది గ్రీన్గా మారుతుంది. అప్పుడు మనం డేటా అనేది ప్రివ్యూ చేయొచ్చు. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. సో జస్ట్ డీబగ్ అనేది సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు అన్నమాట. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. చూడండి, సో డేటా ఫ్లో డీబగ్ సెషన్ రెడీ అయింది కదా, క్లస్టర్ ఈజ్ రెడీ, సెషన్ ఐడి. సో మీకు కావాలనుకుంటే రీఫ్రెష్ చేసుకోవచ్చు. స్టిల్ ఇట్స్ ఫెచింగ్ డేటా, విల్ వెయిట్ ఇట్. So still it's loading. ఒక్కోసారి కొంచెం టైం పడుతుంది, ఒక్కోసారి చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. ఓకే, సో మనకి ఎర్రర్ వచ్చిందనమాట, నో ప్రాబ్లం. సో ఇదేం చెప్తుందంటే అసోసియేషన్ మాల్ ఫార్మ్స్ రికార్డ్. ఓకే, సో బేసికల్గా ఎందుకు ఎర్రర్ వస్తుందంటే సో మనకేంటి ఇక్కడ మనం ఏదైతే ఫైల్ సెలెక్ట్ చేసామో ఆ ఫైల్లో మల్టిపుల్ అరేస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే సో జస్ట్ మినిట్. ఓకే, ఇక్కడ కదా జేసన్ సెట్టింగ్స్లో చూడండి, ఇక్కడ జేసన్ సెట్టింగ్లో సింగిల్ డాక్యుమెంట్ పర్లైనా లేకపోతే అరే ఆఫ్ డాక్యుమెంట్స్. సో మనకి మల్టిపుల్ అరేస్ ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేయాలి. సో బై డిఫాల్ట్ ఏమొచ్చింది, డాక్యుమెంట్ పర్ లైన్ వచ్చింది కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తాం. లెట్స్ చూద్దాం ఏమవుతుందో. డేటా ప్రివ్యూ, రీఫ్రెష్. సో స్టిల్ ఇట్స్ ఫెచ్. ఐ థింక్ ఈ టైంలో మనకి ఎటువంటి ఎర్రర్ రాకపోవచ్చు, బట్ విల్ వెయిట్ ఇట్. చూడండి మనకి సో డేటా అనేది వచ్చేసింది అన్నమాట. కానీ ఇక్కడ ఏంటి, ఒక రికార్డుకి సో ఏమొచ్చింది, సింగిల్ రికార్డు, బట్ ఇక్కడ కోర్సెస్ అన్ని ఇది ఒక ఇది ఒక. ఓకే, 2 rows వచ్చింది. ఓకే, అలానే సో కోర్స్ డీటెయిల్స్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, సో ఇది 1 2 3 ఉన్నాయి. సో దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి. ఓకే, సో ఇలా మల్టిపుల్ అరేస్ కింద మనం ప్రాసెస్ చేయలేదు కదా. సో దానికోసం మనం సో ఫ్లాటన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒకటి తీసుకుందాం. ఓకే, సో జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఫ్లాటన్. ఓకే, సో ఫ్లాటన్ ట్రాన్స్ఫర్మేషన్ దీన్ని సో జస్ట్ జేసన్ అవుట్పుట్. ఓకే, సో పేరు ఏదో ఉంటుందా అవుట్పుట్. సో దాని తర్వాత ఇక్కడ మనకి సో అన్రోల్ బై ఉంది, అంటే మనకి ఏదైతే అరేస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయన్నమాట. ఓకే, కోర్సు లేకపోతే కోర్స్ డీటెయిల్స్. ఫస్ట్ కోర్స్ తీసుకుందాం. సో
దాని తర్వాత కోర్స్లో కూడా ఇక్కడ మనకి ఇదే తీసుకున్నాను, ఇక్కడ అన్రోల్ బై అన్రోల్ రూట్ అనేది. సో ఇక్కడ మనకి మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి కదా, అయితే ఈ 2 కాలమ్స్ని కూడా డిలీట్ చేద్దాం. సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ లొకేషన్, ఈ 3 కాలమ్స్ ప్రాపర్గా ఉన్నాయి. బట్ ఈ 2 కోర్సు డీటెయిల్స్ అనేది అరే ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. అందువల్ల వీటిని రిమూవ్ చేసి మళ్ళీ ప్రాపర్గా మ్యాపింగ్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిలీట్, యాడ్ మ్యాపింగ్, ఫిక్స్ మ్యాపింగ్. సో ఇప్పుడు కోర్స్ నేమ్, అలానే ఇంకోటి యాడ్ చేస్తున్నాను, ఫిక్స్డ్ మ్యాపింగ్, అలానే కోర్స్ కేటగిరీ. ఓకే, ఇలా కోర్సు అరేలో ఏదైతే కాలమ్స్ ఉన్నాయో కోర్స్ నేమ్, కేటగిరీ, ఆ రెండింటిని కూడా యాడ్ చేశాను. అవునా కదా, అంతే కదా. ఇప్పుడు మీరు ఈ చేసిన ఫైల్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఎడిట్, ఇక్కడ చూడండి కోర్సులు ఎన్ని ఉన్నాయి. సో ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకే, సో అందువల్ల అంటే 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇక్కడ రోస్ ఇంపార్టెంట్ కాదు, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. కోర్స్ అనేది అరేలో ఎన్ని ఉన్నాయి, కోర్స్ నేమ్ ఒకటి, కేటగిరీ ఒకటి. సో అందువల్ల వాటికి 2 కాలమ్స్ తీసుకున్నాం. దాని తర్వాత ఇంకోటి ఉంది కదా, అది కూడా తీసుకున్నాం. అదేంటిదంటే సో అరే ఉంది కదా, సో లెట్స్ టేక్ కోర్స్ డీటెయిల్. ఓకే, ఇలా మనం ఏంటంటే సో వాటిని ప్రాపర్గా మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ డేటా ప్రివ్యూ చేద్దాం, ఏదైనా ఇష్యూ ఉంటే ఫిక్స్ చేద్దాం. అది చూడండి. సో ఇప్పుడు చూడండి ప్రాపర్గా వచ్చిన డాక్స్ రిపోర్టింగ్, ఏడిఎఫ్ ఇంటిగ్రేషన్. సో కోర్స్ వరకు ప్రాపర్గా ఉంది. దాని తర్వాత కోర్స్ డీటెయిల్స్ ఉంది కదా. ఓకే, కోర్స్ డీటెయిల్స్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, సో 2, డ్యూరేషన్ ఒకటి, డిస్క్రిప్షన్ ఒకటి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకో ఫ్లాట్ తీసుకుని ట్రాన్స్ఫర్మేషన్, ఈ వచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ కింద మళ్ళీ సో మ్యాపింగ్ అనేది ఎనేబుల్ చేస్తాం. ఓకే, సో సెర్చ్ చేయండి ఫ్లాట్. సో ఇక్కడ కూడా జేసన్ అవుట్పుట్, ఇక్కడ అన్రోల్ బై ఏంటి, ఇప్పుడు కోర్స్ డీటెయిల్స్. ఓకే, కోర్స్ అనేది ఆల్రెడీ అన్రోల్ చేసాం, ఎరేని ప్రాపర్గా మ్యాప్ చేసినాం. బట్ ఇప్పుడు ఏంటి మిగిలింది, కోర్స్ డీటెయిల్స్ కదా, అది తీసుకున్నాం. అలానే ఇక్కడ కూడా కోర్స్ డీటెయిల్స్, ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అనేది రిమూవ్ చేసి మళ్ళీ మ్యాపింగ్ అనేది యాడ్ చేస్తాం, ఫిక్స్ మ్యాపింగ్. సో ఇప్పుడు ఏంటంటే డ్యూరేషన్, అలానే సో యాడ్ మ్యాపింగ్, ఫిక్స్ మ్యాపింగ్లో మళ్ళీ ఇక్కడ సో డిస్క్రిప్షన్. చూడండి, ఇలా మనం మ్యాపింగ్ అనేది వీ నీడ్ టు డూ ఈచ్ అరేకి చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో డేటా ప్రివ్యూ ఇప్పుడు చూద్దాం ప్రాపర్గా వస్తుందో రావట్లేదా. లెట్స్ లోడింగ్. చూడండి, సో ఇప్పుడు డాక్స్, ఏడిఎఫ్, అలానే రిపోర్ట్ ఇంటిగ్రేషన్. ఇక్కడ సో 3 రికార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో 2 రికార్డ్స్ ఫస్ట్ అరేలో, దాని తర్వాత 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఎన్ని వచ్చినాయి, 6 వచ్చినాయి అన్నమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా సో వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ సో మల్టిపుల్ అరే జేసన్ ఫైల్ని ఇలా ఒక టేబులర్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వచ్చిన అవుట్పుట్ని మనం ప్రాపర్గా సో ఒక సీక్వెల్ టేబుల్లో కానీ లేదా ఒక ఫైల్లో టెక్స్ట్ కావచ్చు, సిఎస్వి కావచ్చు, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. సో నేనైతే సో డెస్టినేషన్లో లోడ్ చేస్తాను, ఐ మీన్ సో సీక్వెల్ సర్వర్ డేటాలో. ఓకే, సో అలానే ఇక్కడ డేటా సెట్ అనేది క్రియేట్ చేస్తాను, న్యూ. సో సీక్వెల్ కదా, లెట్స్ డూ దిస్ వన్. ఓకే, కంటిన్యూ. సో ఫైనల్ టార్గెట్ డిబి, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. ఓకే, అండ్ కొత్తగా టేబుల్ క్రియేట్ చేద్దాం. సో టెంప్ జేసన్ డేటా. సో జస్ట్ ఆ పేరు తోటి ఉందో లేదో చెక్ చేద్దాం. ఐ థింక్ సో మళ్ళీ కనెక్ట్ అవ్వాలా డేటాబేస్ నుంచి. ఓకే, సో try again. Okay, no problem. I think disconnect అయింది. సో ఇప్పుడు మళ్ళీ క్రెడెన్షియల్స్ అంటే
సో ఫైల్కి తీసుకుంటానండి. సో లెట్ మీ టేక్ ఇట్ ఫైల్. సో అజూర్ బ్లాక్ స్టోరేజ్ ఏం లేదనమాట. సో మళ్ళీ క్రెడెన్షియల్స్ అన్నీ కూడా వీ నీడ్ టు పాస్ ఇట్. సో దట్స్ ద రీజన్. కంటిన్యూ CSV, కంటిన్యూ. సో టెస్ట్ రిజల్ట్ అలానే లింక్డ్ సర్వీస్. సో ఓకే. సో ఫస్ట్ రోజు హెడర్. సో ఈ కంటైనర్లో సో ఫైనల్ అవుట్పుట్ డేటా సో test.txt. ఓకే చూడండి. సో నేను txt ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇంతకుముందు ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ని ఈ ఫైల్లో నేను స్టోర్ చేస్తున్నాను అన్నమాట. క్లిక్ ఓకే. సో ఫైల్ క్రియేట్ అయింది కదా. సో మీరు కావాలనుకుంటే సెట్టింగ్స్ ఇలా మనకి సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎర్రర్స్ ఏమన్నా మ్యాపింగ్స్, ఆప్టిమైజ్, ఇన్స్పెక్ట్, అలానే డేటా ప్రివ్యూ, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మీరు కావాలనుకుంటే డేటాని ప్రివ్యూ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి డేటా ఫ్లో సెషన్ అనేది డీబగ్ సెషన్ ఇచ్చిండే ఇక్కడ గ్రీన్ స్టేటస్లో ఉంచండి, అవుట్పుట్ వచ్చింది కదా. సో ఈ అవుట్పుట్ని మనం ఫైల్లోకి లోడ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో టెస్ట్ టార్గెట్. అలానే సో ఇక్కడ డేటా ఫ్లో తీసుకుందాం. సో రేటింగ్స్, డెమో డేటా, దాట్స్ ఇట్. ఇప్పుడు మనకి ఇది వాల్యుయేట్ చేసి డీబగ్ చేద్దాం. సో దట్ మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది తోటి ఫైల్ అనేది క్రియేట్ అవుతుందా లేదో చెక్ చేద్దాం. ఓకే. సో సోర్స్ డేటా ఫైల్స్, ఐ థింక్ ఇప్పుడు క్రియేట్ అయిందా ఇది. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు క్రియేట్ అవ్వలేదు. చూద్దాం అవుట్పుట్ స్టేటస్ ఏంటనేది. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. లెట్స్ వెయిట్. సో టార్గెట్ ఏమి ఇచ్చామనేది ఐ ఫర్గాట్ ఇట్, బట్ విల్ చెక్ ఇట్ అవుట్, నో ప్రాబ్లం. సింక్. ఓకే. సెట్టింగ్స్, ఎర్రర్, మ్యాపింగ్, ఆప్టిమైజ్. ఓకే. డేటా సెట్ ఓపెన్ చేద్దాం. ఏమి ఇచ్చామని. సో ఫైనల్ అవుట్పుట్ డేటా, ఐ థింక్ సంథింగ్ రాంగ్. ఓకే. ఓకే ఇది చూద్దాం. ఎడిట్. చూడండి మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. ఐ థింక్ ఫైల్ నేమ్ అనేది వేరే చోట డిఫైన్ చేయాలి, బట్ మనం రాంగ్ ప్లేస్లో డిఫైన్ చేసాం. సారీ ఫర్ దట్. సో మనకి ఈ ఫైనల్ అవుట్పుట్ డేటా అనే ఫోల్డర్లో ఫైల్ నేమ్ అనేది వచ్చిందా రాలేదా. సో ఇలా మనం ఏంటంటే సో ఫైల్ అయినా ప్రాసెస్ చేయొచ్చు అన్నమాట. ఇలా రకరకాలుగా సో వీ కెన్ డూ ఇట్. ఓకే. సో అంతే కదా మనకి ఇక్కడ. సో డాక్స్ రిపోర్టింగ్ ఉంది. అలానే ఏమో 2 rows, ఏమో 3 rows అన్నమాట. ఓకే. 30, 20, 10, 30, 20, 10. ఏమో డాక్స్ ADF. ఇలా మనకి ఏంటంటే సో ఏదైతే జేసన్ డాక్యుమెంట్ మల్టిపుల్ అరేస్ ఉంటుందో వాటిని ఒక ఫైల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే టేబుల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా సో డేటా అనేది లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.